చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ప్రాంతీయ పార్టీలు ఇదొక కథలు నడుపుతున్నాయనడంలో అతిశయక్తి ఏం లేదు. దాని వెనకాల ఉన్నటువంటి నిజం ఇందాక ఇప్పుడు నేను చెప్పినట్టుగానే తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి తరహాలోనే వీళ్ళు కూడా చేస్తున్నారు అనేటువంటి చూడాల్సి ఉంది. ఇకపోతే నీ భేదం లేదు గుటకాయ స్వాహ అంటూ భూముల నుంచి బియ్యం దాకా అన్ని బుక్ చేశారు. ఉమ్మడి కృష్ణాలో అడుగడుగున ఆయన అరాచకమే అంటూ కొడాలి నాని మీదన ఒక స్టోరీ హైలైట్ చేశారు. లేకపోతే ఇళ్లల్లో సౌర వెలుగుకి 75,000 కోట్లు, సూర్యఘర్ కింద ఒక నివాసానికి 78,000 వరకు రాయితీ, ఎరువుల రాయితీకి 24,420 కోట్లు, కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలంటూ ఏదైతే సోలార్కి సంబంధించినటువంటి నిన్ననే చెప్పుకున్నాం అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 75,000 నుంచి 78,000 వరకు హయ్యెస్ట్ రాయితీ ఇవ్వడానికి రెడీ అయింది. లేకపోతే అది మెగా ఇది దగా అంటూ 11,000 పోస్టులతో తెలంగాణలో డిఎస్సి, ఏపీ కంటే బడులు పోస్టులు తక్కువే, రాష్ట్రంలో మాత్రం 6,100 పోస్టులకే ప్రకటన అంటూ ఏదైతే నిన్న అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సిని చూపెడుతూ ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సి వేస్ట్ అన్నటువంటి కోణంలో హైలైట్ చేశారు. లేకపోతే